హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చాతుర్య న్యాచురల్ వ్లాగ్స్. ఈరోజు నేను చేపల కూర ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాన్ తీసుకొని లైట్గా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆల్రెడీ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటా ముక్కలు నేను ఆల్రెడీ పక్కన పెట్టుకున్నానండి. ఆయిల్ బాగా వేడెక్కిన తరువాత లైట్గా కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేశాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు బాగా డీప్ ఫ్రై అవ్వాలి. డీప్ ఫ్రై మీన్స్ ఎర్రదోరలుగా అనేటివి రావాలి. ఉల్లిపాయ ముక్కలు అనేటివి కొద్దిగా బాగా డీప్ ఫ్రై అవ్వాలండి. ఫిషెస్ నేను బాగా కడిగి ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ ఇంకొకసారి లైట్గా ఏదన్నా చెత్త అనేది ఉంటే పోతుందని చెప్పి ఇంకొకసారి క్లీన్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ డీప్ ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కల్లో టమాటా ముక్కలను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తూ ఉండగా లైట్గా పసుపు, మిరప్పొడి, సాల్ట్ అండి, ఓకేనా. మూడింటిని మనం బాగా యాడ్ చేసామంటే ఇందులోపల టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు బాగా వేగుతాయి. వేగడం అంటే అవి డీప్ ఫ్రై అంటే ఆ టేస్ట్ పచ్చి వాసన అంటాము. ఆ పచ్చి వాసన అనేది ఉండదు, ఓకేనా. ఆ పచ్చి వాసన వెళ్ళిన తర్వాత నెక్స్ట్ చింతపండు హాఫ్ అన్ అవర్ ముందు మనం ఫిష్ కర్రీ చేస్తామనగా హాఫ్ అన్ అవర్ బిఫోరు మనము చింతపండు పులుసుని పక్కన పెట్టుకోవాలి. లైట్గా కల్లుప్పుని యాడ్ చేస్తున్నాను. బాగా ఫ్రై చేశాను. అందులో చింతపండు పులుసుని కలుపుతూ ఉన్నాను. చింతపండు పులుసు బాగా కలిపిన తర్వాత అగైన్ పులుసు అనేది కొద్దిగా పుల్లగా అనిపించింది. అందువల్ల ఇంకొంచెం వాటర్ని యాడ్ చేశాను. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఆ కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా బాయిల్ అయిన తర్వాత కన్సిస్టెంట్గా కర్రీ అనేది అలాగే ఉంటుంది. దాంట్లో ఇంకొంచెం ఫిష్ కర్రీ కదండి, ఫిషెస్ యాడ్ చేసిన తర్వాత ఆ స్పైసీ అనేది కొంచెం తగ్గుతుంది. అందువల్ల లైట్గా మెంతి పొడి, అలాగే కొంచెం సాల్ట్, అలాగే నెక్స్ట్ వచ్చి స్పైసీ యాడ్ చేశాను. యాడ్ చేసి ఇప్పుడు ఆ కర్రీ అనేది బాగా కన్సిస్టెన్సీగా ఉండేట్టుగా చూసుకొని ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని పక్కన పెట్టుకున్నానండి. కొద్దిగా కల్లుప్పు కలిపి ఆ కల్లుప్పు కలిపిన తర్వాత తీసి చూశాను. లిడ్ అనేది కర్రీ అనేది కొంచెం కన్సిస్టెన్సీ అయ్యింది. ఇప్పుడు ఆ కన్సిస్టెన్సీ అయిన తర్వాత ఫిషెస్ని ఆల్రెడీ సాల్ట్ వేసి పెట్టుకున్న ఫిషెస్ని ఇందులో యాడ్ చేస్తూ ఉన్నాను. ఫిషెస్ అయితే చాలా బాగా వచ్చాయండి. బాగా తోమాను, నీట్గా బాగున్నాయి. కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనకు అప్పుడంటే పల్లెల్లో వాళ్ళు తెచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏముంది, అక్కడ మనం అమౌంట్ ఇస్తే వాళ్ళే క్లీనింగ్ అన్నీ చేసి ఇచ్చేస్తున్నారు. పల్లెల్లో తప్పనిచ్చి ఎక్కడున్నా ఇప్పుడు సిటీస్లో కానీ ఎక్కడైనా సరే మనము ఫిషెస్ అని చెప్పామంటే వాళ్ళే క్లీన్ చేసి అన్నీ ఇచ్చేస్తారు అమౌంట్ తీసుకొని. నా చిన్నప్పుడు అయితే పల్లెల్లో చాలా, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడైతే బాగా ఫిషెస్ ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చాయనుకోండి, చెరువుల్లో కానీ గుంటల్లో కానీ ఎక్కడైనా ఫిషెస్ చాలా బాగా దొరికేవి. ఆ ఫిషెస్ తెచ్చుకొని ఆ డే అంతా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ అవ్వేది. మరీ చిన్న ఫిషెస్ ఉంటాయి. ఆ ఫిషెస్ని క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది.
కానీ ఆ ఫిషెస్ చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రమ్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ 1 or 2 మెంబర్స్ క్లీన్ చేసేవాళ్ళము. అలా క్లీన్ చేసి పక్కన పెట్టుకొని ఆఫ్టర్నూన్ సంగటి చేసుకొని ఫిష్ కర్రీ తింటే చాలా బాగుండేది. ఇప్పుడు నాకు ఈ ఫిష్ కర్రీ చేస్తుంటే అది గుర్తొచ్చింది. బట్ ఇవైతే నేను ఆల్రెడీ వాళ్ళు కొంచెం క్లీన్ చేశారండి. నేను నెక్స్ట్ హాఫ్ క్లీన్ చేశారు, నెక్స్ట్ హాఫ్ క్లీన్ చేసి నీట్గా